బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్లో ఉన్నాము. అండ్ మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వెయిట్ లాస్కి ఎక్కువగా మిల్లెట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రశ్నకి చెప్పే ముందు కారణాలు చాలా ఇంపార్టెంట్. ఒబిసిటీ అసలు ఎందుకు వస్తుంది? ఒబిసిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాల్లో మరి ముఖ్యమైనటువంటి కారణం హై క్యాలరీ ఇంటేక్, హై కన్సంప్షన్ ఆఫ్ ది ఫుడ్ ఇంటేక్. ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఫ్యాటీ ఫుడ్, ముఖ్యంగా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం. అది ఏ ఫ్యాట్ ఏ రూపంలో కావచ్చు, అది ఎనిమల్ ఫ్యాట్ కావచ్చు, వెజిటేరియన్ ఫ్యాట్ కావచ్చు. ఎనిమల్ ఫ్యాట్ అంటే రెడ్ మీట్, మనం వినే ఉంటాం, రెడ్ మీట్ అంటాం. ఆ రెడ్ మీట్ తినే వాళ్ళు ఎక్కువగా ఒబిసిటీకి దగ్గర అవుతారు, ఇందులో డౌటే లేదు. అలాగే రెడ్ మీట్తో పాటు కొన్ని రకాలైనటువంటి నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి. అలాగే ప్రాన్స్ ఉంటాయి, అవి చాలా హై కంటెంట్ ఉంది, ఫ్యాట్ కంటెంట్, డేంజరస్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అవి తీసుకునే వాళ్ళలో. అలాగే వెజిటేరియన్ ఫ్యాట్ అంటే గీ, బటర్, డాల్డా, అందులో డెన్స్, హైలీ డెన్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఈ ఒబిసిటీ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హై క్యాలరీ డైట్, హై సాచురేటెడ్ ఫ్యాట్ డైట్ అనేది ఎక్కువ, అది ఏ రూపంలో కావచ్చు, అది వెజిటేరియన్ రూపంలో కావచ్చు, నాన్ వెజిటేరియన్ రూపంలో కావచ్చు, అది ఎవరు తీసుకున్నా సరే ఒబిసిటీకి, స్థూలకాయం రావడానికి చాలా దగ్గరే అవుతుంటారు. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం సర్వసాధారణంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అని, పిజ్జాస్, బర్గర్స్ అని, అవుట్ సైడ్ ఫుడ్స్ అని, ప్రిజర్వ్ ఫుడ్స్ అని, ఇలా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అవుట్ సైడ్ బేకరీ ఐటమ్స్ అని, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఒబిసిటీ చాలా స్పష్టంగా వస్తుంది. ఈ మిల్లెట్స్ ఏవి తీసుకున్నా సరే, అవి రాగి, సజ్జ, బజ్రా, అది ఏ రూపంలో, రోటీ కావచ్చు, రాగి పోరిడ్స్ కావచ్చు, రాగి ముద్ద కావచ్చు, లేకుంటే జొన్న సంగటి కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు, లేకుంటే ఓట్స్ కావచ్చు, ఇలా తీసుకోవటం. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ తీసుకోవచ్చు అంటారా? మిల్లెట్స్ అందరూ తీసుకోవచ్చు. మిల్లెట్స్కి ఈ పలానా పర్సన్ తీసుకోకూడదు, పలానా పర్సన్ తీసుకోవచ్చు అనేది ఏం లేదు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ చాలా యూస్ఫుల్ ఇవి. అలాగే కొంతమందిలో మాత్రం ఈ మిల్లెట్స్ కొంతవరకు సూటబుల్ కాదు. ఎవరికంటే ఓల్డ్ పీపుల్, చాలా ఓల్డ్ పీపుల్, 70-80 years ఓల్డ్, వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కావు. కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళకి ఆల్రెడీగా ఎప్పటి నుంచో యంగ్లో నుంచి అలవాటు ఉంటే, 20s, 30s నుంచి అలవాటు ఉండుంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు సడన్గా 70 years, 80 years వచ్చాక ఈ మిల్లెట్స్ తీసుకుంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు, అంత ఈజీగా డైజెస్ట్ కాదు. సో వాళ్ళలో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ, దాన్ని అలవాటు చేసుకుంటూ, మన స్టమక్ని దానికి ట్యూన్ చేసుకోవాలి. ఆ డైట్కి, ఆ మిల్లెట్స్ డైట్కి ట్యూన్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో మిల్లెట్స్ అనేది చాలా హెల్త్కి మంచిది. రైస్, వీట్ వల్ల కార్బోహైడ్రేట్ లోడ్ పెరుగుతుంది, గ్లైకోజన్ కంటెంట్ పెరుగుతుంది. సబ్సిక్వెంట్లీ గ్లైకోజన్ కంటెంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ డిపోట్ ఫ్యాట్ అండ్ డిపాజిటెడ్ ఫ్యాట్. ఆ ఫ్యాట్ అనేది స్టమక్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, నెక్ దగ్గర, థైస్ దగ్గర బాడీ వెయిట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ బాడీ వెయిట్ పెరగటం ద్వారా చాలా సమస్యలు ఉంటాయి. హృద్రోగ సమస్యలు, హార్ట్ సంబంధించిన సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి డిసీజెస్ వస్తాయంటే ఒబేసిటీ వల్ల దాదాపు 10-15 డెడ్లీ డిసీజెస్ వస్తాయి. కాబట్టి వాటన్నిటికి దూరంగా ఉండాలంటే, హాస్పిటల్స్ దూరంగా ఉండాలంటే, డాక్టర్స్ దూరంగా ఉండాలంటే ఈ డైట్ కంపల్సరీగా పాటించాలి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మినిమం 1/2 hour to 1 hour ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ఈ డైట్, నేను చెప్పిన డైట్ ఫాలో అయితే. మిల్లెట్స్లో మెయిన్గా ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? మిల్లెట్స్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే జోవర్ చాలా హెల్దీ. అందులో ఎందుకంటే జోవర్ మంచిదంటే అందులో ఫైబర్ కంటెంట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే డైజెషన్ అండ్ ఎంప్టింగ్ ఆఫ్ ది స్టమక్ డిలే అవుతుంది. అంటే అంత ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోవటం, లివర్లోకి వెళ్ళిపోవటం, బ్లడ్లోకి వెళ్ళిపోవటం అలా జరగదు. చాలా 3 hours 4 hours పడుతుంది బ్లడ్లోకి వెళ్ళాలంటే, స్లోగా వెళ్తుంది. కాబట్టి ఈ షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా షూట్ కాదు, స్లోగా పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద స్ట్రెయిన్ కానీ, ప్యాంక్రియాస్ మీద లోడ్ కానీ తగ్గుతుంది. అంటే గ్లైసిమిక్ లోడ్ అనేది ప్యాంక్రియాస్ మీద తగ్గటం వల్ల ఇన్సులిన్ ఎక్స్ప్రెషన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అవసరం ఉండదు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి, అందులో కార్బోహైడ్రేట్ లోడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ యొక్క రోల్ తగ్గిపోతుంది. తద్వారా భవిష్యత్తులో ఈ షుగర్ డిసీజ్ లేదా డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ ఫుడ్స్ అయితే తీసుకుంటామో, ముఖ్యంగా హై గ్లైసిమిక్ ఫుడ్స్ ఉన్నటువంటి రైస్, వీట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా షూట్ అవుతాయి. వితిన్ 1 hour 2 hours
పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. వెంటనే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి, అంటే ప్యాంక్రియాస్ మీద డిమాండ్ పడి తద్వారా డయాబెటీస్ అనేది వస్తుంది. అలాగే మీరు మిల్లెట్స్ తీసుకున్నట్లయితే మీరు అడిగినట్టుగా మంచి మిల్లెట్ ఏదంటే జోవార్, ఆ తర్వాత ఈ రాగి, తర్వాత బజ్రా. అంటే వీటిని ఎలా తీసుకోవాలంటారు డాక్టర్? ఇవి రైస్ లాగా చేసుకొని తినొచ్చు. వాటర్తో, ఆయిల్ యాడ్ చేయకూడదు, వాటర్ తోటే కుక్ చేసుకోవాలి. దాన్ని స్పైసీగా తయారు చేసుకొని మనం అన్ని వెజిటబుల్ కర్రీస్లో కలుపుకొని తీసుకోవచ్చు. అలాగే జొన్న రొట్టె తీసుకోవచ్చు, జొన్న సంగటి, జొన్న ముద్ద, రాగి సంగటి, రాగి ముద్ద, రాగి రొట్టె, సజ్జ రొట్టె, ఈ విధంగా తీసుకోవచ్చు. దాన్ని పోరిడ్జ్ లాగా, జావలాగా చేసుకొని కూడా తాగొచ్చు. ఎలా తిన్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. బాడీ వెయిట్ డెఫినెట్గా వెయిట్ తగ్గుతుంది. వాళ్ళు మన టార్గెట్ వెయిట్ దాకా రావాలంటే ఈ డైట్ తీసుకుంటే డెఫినెట్గా ఒక 3 months 6 months కష్టపడ్డారంటే, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే, ఈ డైట్ తీసుకుంటే ఈజీగా టార్గెట్ వెయిట్ వస్తుంది. ఎటువంటి మెడిసిన్స్ లేకుండా, ఎటువంటి హార్మ్ఫుల్ మెడిసిన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎందుకంటే మెడిసిన్స్తో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి ఎటువంటివి లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా హెల్తీగా వెయిట్ తగ్గడం అనేది ఈ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రింజెంట్ డైటింగ్ ద్వారా పాసిబుల్. అంటే లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్ అని, ప్రాసెస్ ఫుడ్స్ అని, మైదా రిలేటెడ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ సింపుల్ వెజిటబుల్స్, సింపుల్ మిల్లెట్స్ తీసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, డైలీ 2-3 liters వాటర్ తాగుతూ, తద్వారా అలాగే గ్రీన్ టీ, ఇదివరకు చెప్పే ఉంటాను, గ్రీన్ టీ తీసుకోవటం, జింజర్ టీ, గ్రీన్ టీ ద్వారా అలా తీసుకుంటే కూడా, ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా వెయిట్ అనేది 99% తగ్గుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు.